అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 4.32 కోట్ల షేర్ను వరల్డ్ వైడ్ గా అందుకున్న విషయం తెలిసిందే. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర 3.21 కోట్ల షేర్ను వసూలు చేయగా, రెండవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒకటవ రోజు లెవెల్లోనే అన్ని చోట్ల ఓపెన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి గ్రోత్ ను సాధించినప్పటికీ సినిమాకు పోటీగా F2 సినిమా అద్భుతమైన గ్రోత్ ను ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాధించి ఈ సినిమా కలెక్షన్లలో చాలా వరకు ఎఫెక్ట్ చూపింది. కానీ ఉన్నంతలో మిస్టర్ మజ్ను సినిమా ఆల్మోస్ట్ మొదటి రోజు లెవెల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు వసూలను సాధించి ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న టార్గెట్ 3 కోట్లను అందుకోకపోయినప్పటికీ 2.85 కోట్ల మార్కును అధిగమించింది. దాంతో ఓవరాల్ గా 2 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 6.05 కోట్ల షేర్ ను వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 8 కోట్ల వరకు షేర్ ను వసూలు చేసినట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్ల వరకు ఉండగా 23 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా తొలి 2 రోజుల్లో 8 కోట్ల వరకు షేర్ అందుకోవడంతో మిగిలిన రన్ లో మరో 15 కోట్ల వరకు కలెక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సినిమా మూడవ రోజు కూడా ఆదివారం సెలవు ఉండటంతో ఖచ్చితంగా హోల్డ్ చేసి కలెక్షన్లను రాబట్టే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఆదివారం కలెక్షన్స్ భారీగా ఉపయోగపడతాయని చెప్పాలి. ఈ రోజు సినిమా కలెక్షన్స్ 3 కోట్ల రేంజ్ లో ఉంటే ఖచ్చితంగా సినిమా లాంగ్ రన్ లో హోల్డ్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర మిస్టర్ మజ్ను సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.